మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో ఈ రోజు నేను యోగా గురు అరుణాదేవి గారి యోగాశ్రమం మాదాపూర్లో ఉన్నాను. మనందరికీ తెలిసిందే కదా, ఇక్కడ అనేక రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. సో ఈ రోజు అయితే మనం మునగాకు గురించి తెలుసుకుందాం. చెప్తూ ఉంటారు కదా, మునగాకు తింటే 200 రకాల జబ్బులే తగ్గిపోతాయని. సో మరి మునగాకులో ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏంటి, ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది, మరి ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు యోగా గురు యోగిని అరుణాదేవి గారు. అరుణాదేవి గారు నమస్తే. నమస్తే అండి. అనేక ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, సో ముద్రలతో ఎలా తగ్గించుకోవాలి జబ్బుల్ని, యోగాతో ఎలా తగ్గించుకోవాలి, కషాయాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, సో ఆరోగ్యవంతంగా జీవించడం ఎలాగా, ఎటువంటి కెమికల్స్ వాడకుండా అని చెప్తూ ఉన్నారు. సో ఈ రోజు అయితే చెప్పండి మేడం, మునగాకు గురించి చెప్తూ ఉంటారు 200 రకాల జబ్బుల్ని తగ్గిస్తుందని. సో మీరేం చెప్తారు దీని గురించి? నిజంగానే అండి, 200 ఇంకా ఎక్కువే చెప్పొచ్చేమో. ఎందుకంటే ఆల్ మెడిసిన్స్ ఉన్నాయి, ఏ కే ఈ అన్ని ఉన్నాయి ఇందులో. ఈ మునగాకు ఎంత ఉపయోగం అంటే, మనం తీసుకున్న టీ లేకపోతే జ్యూసెస్ ఇవన్నీ కూడా ఇంకా మేము ట్రీట్మెంట్ లో కూడా వాడతాం ఇవి. అంటే కొన్ని పెయిన్స్ కి కొన్ని ఆకులతో కిడీస్ తయారు చేసి మసాజ్ లో వాడతాం కొన్ని ప్రాబ్లమ్స్ కి. అలాగే ఇది ముఖ్యంగా మునగాకు ప్రతిరోజు ఆహారంలో తీసుకోవాలి. విటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కానీ, ముఖ్యంగా ఇప్పుడు మనం వైరస్ బారిన పడి ఆల్రెడీ మనం కరోనా ఈ వైరసెస్ వచ్చి ఈ వైరల్ ఫీవర్స్ వచ్చి తగ్గిన వాళ్ళకి, ఇంకా ఫీవర్ దగ్గర 1-2 సంవత్సరాలు అయినా కూడా నీరసం మాత్రం ఎవరికి తగ్గట్లేదు. అసలు చాలా మంది చెప్తూనే ఉన్నారు, వచ్చి తగ్గిన 2 సంవత్సరాలు అయినా కానీ ఇంకా నీరసం ఉంటూనే ఉంది. ఇంకా డయాబెటీస్ లెవెల్స్ పెరుగుతున్నాయి, యాంగ్జైటీ పెరుగుతుంది, తర్వాత చాలా వీక్ గా ఉంటున్నాము, పెయిన్స్ వస్తున్నాయి, కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది, విటమిన్ డి తగ్గుతుంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది మన ఆహారంలో తీసుకోవాలి. మనకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే, ఇవి మామూలుగా మనం పప్పు మునగాకు వండుకుంటాం, ఆకుకూరలాగా, పాలకూర తోటకూర లాగానే వండుకుంటాం, అది అందరికి తెలిసిందే. ఇంకా ఏంటి అంటే, ఎవరికైనా సైట్ అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది, కొంచెం స్పెట్స్ పెట్టుకుంటున్నారు అనుకున్న వాళ్ళు ఈ ఆకు ఎంతో అవసరం లేదండి. ఇదిగో ఇన్ని ఆకులు చాలు, ఇన్ని ఆకులు చాలా, కొంచెం ఆకులు, ఒక 2-3 క్యారెట్స్ అంతే. 2-3 క్యారెట్స్ పీల్ చేసేసి ఇక ముక్కలు చేసి మిక్సీలో వేసుకుని, ఈ ఆకులు కూడా అన్ని ఆకులు చాలు, ఆకులు దాంట్లో వేసుకుని కొంచెం నీళ్లు పోసి మిక్సీలో గ్రైండ్ చేసి జ్యూస్ తీసేయండి. జ్యూస్ తీసి మంచిగా వడపోసేసేయండి, ఒక క్లాత్లో వేసి వడపోసి పిండేసి, మీకు ఒక చిన్న గ్లాస్ జ్యూస్ వస్తుంది. మీరు వాటర్ ఎంత వేస్తే అంత జ్యూస్ వస్తుంది. సో ఆ జ్యూస్ రోజు తాగండి. ప్రొద్దున్నే తాగొచ్చు, ప్రొద్దున వీలు కాని వాళ్ళు ఎప్పుడైనా సాయంకాలం కానీ ఈవినింగ్ సాయంకాలం కూడా తాగొచ్చు. ముఖ్యంగా పిల్లలకి, ఎవరైతే ఎక్కువసేపు అంటే స్కూల్ పిల్లలు ఎక్కువసేపు చదువుతారు, లేకపోతే ఎక్కువ టీవీ చూస్తారు, వీడియో గేమ్స్ ఆడతారు, అందరికీ సైట్. ఎందుకంటే టీవీ ఇలా చూసి పక్క నుంచి చూసి అందరూ మామూలుగా కూడా ఇలా చూడడం మొదలు పెట్టారు. చాలా తొందరగా స్పెట్స్ వచ్చేస్తున్నాయి. పిల్లలకి కనీసం వారానికి 2 సార్లు అయినా సరే ఈ మునగాకు 2 క్యారెట్లు వేసి జ్యూస్ తీసివ్వండి. అలాగే ఎవరైతే కార్పొరేట్ అంటే సాఫ్ట్వేర్ ఎక్కువ ల్యాప్టాప్ యూజ్ చేసి, ఎక్కువ కంప్యూటర్స్ యూజ్ చేసి అలానే కంటిన్యూస్ గా చూస్తూ వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే ప్రతిరోజు ఇది తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల సైట్ పెరగకుండా ఉంటుంది. ముఖ్యంగా కళ్ళకి చాలా చాలా మంచిదండి, కళ్ళకి ఇది. ఇంకా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, హైపర్ ఆర్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఎన్నో ఆకులేదు, ఇన్ని ఆకులు చాలు, ఈ లేత ఆకులు కదా, ఇన్ని ఆకులు తీసుకుని ఓకే కడిగేసి కొంచెం చిన్న రోళ్ళు ఉంటాయి కదా, అట్లా దంచి ఇట్లా జ్యూస్ ఇలా చేత్తో ఇట్లా జ్యూస్ అంటే 1 టీ స్పూన్ చాలు మీకు. రోజు పొద్దున్నే ఖాళీ కడుపుతో ఆ చిన్న టీ స్పూన్ డైరెక్ట్ గా మీరు తీసేసుకోవచ్చు. థైరాయిడ్ బాగా కంట్రోల్లోకి వస్తుంది అలా తీసుకోవడం వల్ల. సో మునగాకు పప్పు తినటం వల్ల, ఇంకా మునగాకు మన జనరల్ హెల్త్ ఉపయోగపడాలి. రోజు ఈ మునగాకు ఏం తాగుతాము, చేదుగా ఉంటుంది, మా వల్ల కాదు, పిల్లలు ఇష్టపడరు. దీన్ని కారం చేసుకోవచ్చు, కూర వండుకోవచ్చు. మన పాలకూర తోటకూర అలా వండుకుంటాం అలాగే, అంటే కాకపోతే ఏం కలపకుండా, టమాటో అట్లాంటివి ఏం వేయకుండా ఈ కొన్ని ఆకులు మాత్రమే తీసుకుని, అన్ని ఆకులు తీసుకుని కొంచెం ఒక ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిరపకాయ, మనం తాలింపు వేసుకుంటాం కదా, ఎండుమిరపకాయ అట్లా వేసేసి ఇవి వేసేసి పాలకూర ఎలా మగ్గనిస్తాము అలానే
ఉల్లిపాయ ముక్కలు పెద్ద పెద్దగా కోసుకుని అట్లా మగ్గనిచ్చి తింటే చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని పొడి కింద చేసుకోవచ్చు. రోజు ఈ ఆకులు తీసుకుని వెళ్ళి ఏం వేయకుండా ఒట్టి బాండీలో వేసి కొంచెం సేపు వేపించండి. అంటే రంగు మారకుండా స్మెల్ మాడకూడదు, అది తెలిసిపోద్ది మీకు, పొడి పొడిగా అవుతుంది అనమాట. ఫస్ట్ ముద్దగా అవుతుంది, ఇలా తీసేస్తూ ఉంటే పొడి పొడిగా అవుతుంది. వేయించిన తర్వాత మనం మామూలుగా ఏదైనా కారాలకి ఎండుమిరపకాయ, కొంచెం ధనియాలు, జీలకర్ర వేయిస్తాం కదా, అవి కూడా విడివిడిగా వేయించి మామూలు మిక్సీలో వేసేసుకోవడమే. అయితే రోట్లో వేసి దంచినా పర్వాలేదు. మీరు కారపొళ్ళు చేసుకుంటారు కదా, అలానే ఇది కొంచెం ఉప్పేసి చేసుకుంటే చాలా బాగుంటది. దీనికి కొంచెం బెల్లం, అంటే కొంచెం స్వీట్ ఇష్టమైన వాళ్ళు కొద్దిగా ఇంత బెల్లం వేసుకుని కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు అవి వేసుకుని గనక ఇది పౌడర్ చేసి పెట్టుకుని రోజు ఒక స్పూన్ మొదలు ఇడ్లీలో తినొచ్చు, దోశలో తినొచ్చు, అన్నంలో వేడి అన్నంలో కూడా తింటే చాలా మంచిదండి. మనకు కావాల్సిన విటమిన్స్ అన్ని వస్తాయి. ఫస్ట్ నీరసం తగ్గుతుంది. అందరూ ఎవరితో మాట్లాడినా కూడా చాలా నీరసంగా ఉంటుంది, అస్సలు ఓపిక లేదు, అస్సలు చేత కావట్లేదు అందరూ చెప్తున్నారు. కాబట్టి ఇది గనక మనం వాడగలిగితే, ఇప్పుడు సీజన్ కదండి, కాబట్టి మనం ఆకులు పౌడర్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది. మంచిగా ఎక్కువ ఆకు కోసుకుని 2-3 సార్లుగా మీరు చేసేసి బాటిల్స్ లో పెట్టుకుంటే ఇది అందరూ ఇష్టంగా తింటారు. చాలా మంచిది కూడా మనకి ఆరోగ్యానికి. సో నిజంగానే మీరు అన్నట్లు అన్ని రకాల విటమిన్స్ కావాలంటే మాత్రం దీన్ని చూస్ చేసుకోవాల్సిందే. సో రకరకాల కంటి ఇష్యూస్ కానీ, లేదంటే కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కానీ, లేదంటే జనరల్గా హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలన్నా కానీ మీరు చెప్పిన పద్ధతుల్లో అలా తీసుకోవాలని కోరుకుందాం మేడం. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. చాలా మందిని కూడా మునగాకు దొరుకుతూ ఉంటుంది కానీ అవాయిడ్ చేస్తూ ఉంటారు, అంతగా దీని మీద ఇంట్రెస్ట్ చూపించరు. కానీ ఇది తీసుకుంటే అన్ని రకాల జబ్బులు తగ్గిపోతాయని చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారండి. సో ఇప్పటి నుంచైనా దీన్ని వాడాలని కోరుకుందాం. మంచి ఇన్ఫర్మేషన్ అరుణాదేవి గారు, ధన్యవాదాలండి.